సో ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో మరి ఎలా స్టియర్ చేసుకుంటున్నారు? నెక్స్ట్ ఆశ్రిత ఎలా ఉండాలి అని ఒక థాట్ వస్తే, ఇప్పుడు నాకు రోజు నేను ఇన్ని షోస్ చేసి నేను ఎందుకు నా ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ తెస్తానంటే టు మేక్ మై క్వశ్చన్ మోర్ రిలేటబుల్ అండ్ అండర్స్టాండబుల్. ఇది అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను కొన్ని షోస్ చూసి మూవ్ అయిపోయి అరే ఇలాంటి కార్యక్రమం మనం చేస్తే బాగుంటుంది, ఏదో ఐ వాంట్ టు టచ్ పీపుల్స్ హార్ట్స్ త్రూ వాట్ ఐ సే, ఐ వాంట్ టు టాక్ రియల్ లైఫ్ గురించి మాట్లాడాలి, అసలు మిగతా కాదు కదా ఎవ్రీథింగ్ యూనో అని నా ఇంట్రెస్ట్ అది. సో అలా ఆశ్రిత ఇంట్రెస్ట్ ఏంటి? నా విష్ లిస్టా మొదట మణిరత్నం గారి ప్రాజెక్ట్ ASAP however it takes shape. PS 3 or 4 or 5 తీస్తే అందులో ఏదైనా క్యారెక్టర్ ఇస్తే ఆ పేరు మాత్రం నాకు ముందుకు ఒక 6 నెలల ముందు చెప్పాలి, ఎందుకంటే ఆ పేర్లు మనకు అర్థం కావు కాబట్టి. ఈ ఇంటర్వ్యూని కట్ చేసి బిట్స్ కింద వేసుకుంటారు కదా, ఈ బిట్ అన్నిట్లో వేయమని చెప్పండి. మణిరత్నం గారు విష్ లిస్ట్ ఐఎమ్ ష్యూర్ అంటే టాపింగ్ ది లిస్ట్ అండి. యూ హ్యావ్ యూనివర్సల్ ఫేస్, అది చెప్పుంటారు మీకు చాలా మంది. అంటే తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ అనుకుంటారు చాలా మంది, తమిళ్ అన్నీ కలిసిపోయి. మేబీ అందుకే ఐ ఆల్వేస్ ఫీల్ రాజమౌళి సార్ అందుకే పాన్ ఇండియా ప్రాజెక్ట్లో తీసుకున్నారేమో బాహుబలి దాంట్లో, బికాస్ ఒక రిలేటబిలిటీ ఆఫ్ సౌతా నార్తా ఈస్టా వెస్టా చూసే లోపు యూనో మన అమ్మాయిలా ఉందేమో అని అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అదొకటి ఎవరు డాన్సర్ అండ్ మీ డాన్స్ చూసి కూడా మెచ్చుకుని ఉంటారు కదా. That's how it started అండి. Rama ma'am, they all loved the choreography and they said అమ్మ ఒకసారి అమ్మ we'll do a test look అని. What was the best compliment ఆ టైంలో ఆశ్రిత? Since I think the best compliment was అప్పుడు when I went for the test look, మేకప్ వేసిన తర్వాత ఎక్కువైందమ్మా ఈ అమ్మాయికి మేకప్ న్యాచురల్గా ఉంచండి అన్నారు సార్. సో ఐ థింక్ దట్ వాస్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్. దట్ నేను పర్ఫార్మెన్స్ని నమ్ముకొని ఇంతవరకు వచ్చాను అనేది ఒక సెల్ఫ్ అష్యూరెన్స్ పాయింట్. అండ్ అంటే 80s 90sలో శ్రీదేవి మాధురి డాన్సెస్ చూసి అండ్ మణిరత్నం గారి ఈ సఖి ఈ టైంలో నేను ఐ గ్రూ అప్ ఇన్ ద 90s కాబట్టి. కానీ బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్లో పీపుల్ యూజువలీ థింక్ మచ్ ఓల్డర్ కదా, మాట్లాడుతూ అప్పుడు కదా యూత్ఫుల్ వైబ్ బయటకు వచ్చేది. ఇంకా రియల్ ఏజ్ బయటపడిన తర్వాత అలా అవాక్కయ్య అందరూ వై ఆర్ యూ ప్లేయింగ్ దిస్ రోల్ అని అడిగిన వాళ్ళు 9 out of 10 times, ఇంక్లూడింగ్ విజయ్ డ్యూరింగ్ డియర్ కామ్రేడ్, వాట్ ఈస్ మై క్లాస్మేట్ డూయింగ్ ఇన్ దిస్ రోల్ అని అన్నాడు భరత్ కమ్మ గారిని చూసి. సో క్లాస్మేట్స్ కదా, అంటే సేమ్ ఏజ్. అప్పుడు వెన్ హీ రియలైజ్ దట్ వీ బోత్ ఆర్ జస్ట్ మంత్స్ అపార్ట్. ఓహో లైక్ దట్. అదే అంటే ఇప్పుడు బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కూడా అలాగే. మనకి యావరేజ్ అమ్మలు ఒక్కసారి పిల్లలు పుట్టాక అమ్మ అని, వాళ్ళకి మనవలు కూడా పుట్టచ్చు హీరోలకి అనకూడదు. ఐ మీన్ విత్ డ్యూ రెస్పెక్ట్, ఇట్ ఇస్ ట్రూ. వాళ్ళకి అమ్మ వేయడం ఏంటి? నేను చాలా మంది యంగ్స్టర్స్ అసలు కొంతమంది వెన్ ఐ సీ ద స్క్రీన్ మామ్స్, రైట్, బయట వాళ్ళని చూస్తే ఫుల్ యోయో, ఎగ్జాక్ట్లీ, ఎంత బాగుంటారు, ఎంత బబ్లీగా యూత్ఫుల్ గా ఉంటారు. అక్కడ మాత్రం వెళ్ళి అనకూడదు కానీ ఒక 60 ఏళ్ళ ఆయనకి అమ్మగా, కరెక్ట్, ఆ విధంగా ముందుకు పోతారనమాట. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్నే నేను మార్చాలని అనుకుంటున్నాను. అవుతుందంటారా? మార్చచ్చు, వై నాట్? ఒక్కళ్ళతో అవుతుందంటారా? మీరు మీ వరకు మార్చి చూడండి. ఐ థింక్ మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అంటే ఇట్స్ అన్ యాటిట్యూడ్ మోర్ దెన్ ఎనీథింగ్ దట్ ఐ విల్ క్లెయిమ్ వాట్ ఐ ఫీల్ ఇస్ డ్యూ ఇస్ రైట్ఫుల్లీ మైన్. ఇప్పటివరకు అయితే సిన్సియర్గా ఒక స్టూడెంట్ లాగా వచ్చింది మాత్రం తీసుకున్నానండి. బట్ నాకు ఇలా కావాలి అని అడిగే స్టేజ్కి అయితే నేను రాలేదు. ఐ కెన్ ఓన్లీ చూస్ ఫ్రమ్ వాట్ ఐ గెట్. ఆబ్వియస్లీ అంటే ఎలా అవుతుందండి? హౌ డు వి గెట్ రోల్స్ దట్ వీ వాంట్? అంటే ఎలా హౌ డు ద టూ మీట్? ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ ఫీల్ ఇండస్ట్రీకి కొన్ని స్టాండర్డ్స్ డిమాండ్స్ ఉండడం అన్రీజనబుల్ కాదు. ఒక రోల్కి ఒక పర్టికులర్ అంటే అది బాడీ షేమింగ్, బాడీ జడ్జ్మెంట్ వైపు వరకు వెళ్ళకూడదు. వెళ్ళి అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. ఎలాగైతే ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు, ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఉన్నాం, క్రికెట్ ఆడేవాడు ఎలా అయితే ఎండ ఉంది నేను ఎండలో ఆడనని చెప్పలేడు. ఐ థింక్ ఈ ఇండస్ట్రీలో కొన్ని ఉన్నాయి, అది జెంటిల్గా మార్చాలి, ఫిల్మ్ మేకర్స్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిండుగా ఉన్న వాళ్ళని ప్రొటాగనిస్ట్ లాగా పెట్టుకోవచ్చా? అనుష్క గారే వేశారు కదా. అనుష్క when she did size 0 it was అనుష్క గారు వేయడం వేరండి, బికాజ్ షీస్ అనుష్క గారు వేయగలిగారు. ఆఫ్టర్ దట్ చాలా సార్లు చెప్పారు తను she gained lot of weight. అవునండి, అండ్ అంటే తను టాప్ హీరోయిన్. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్మోస్ట్ ఈ జనరేషన్ లో వచ్చిన అన్మ్యాచ్డ్ టాలెంట్, అన్మ్యాచ్డ్ బ్యూటీ, అండ్ ఆల్సో లాంగెస్ట్ రన్నింగ్ సిరీస్. ఐ థింక్ అంత లాంగెస్ట్ రన్నింగ్ ఇన్నింగ్స్ ఎవరికి లేదు. అదే అండ్ ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమాని ఈ జనరేషన్లో ప్రవేశపెట్టిన యాక్టర్ ఎవరంటే అనుష్క. కరెక్ట్. అసలు ఎంత రాయల్గా కనిపిస్తారు అనుష్క, అన్మ్యాచ్డ్ స్క్రీన్ అలాంటిది. అండ్ ఐఎమ్ షూర్ షీ వుడ్ హావ్ షేర్డ్ విత్ యూ బికాస్ మీ ఇద్దరు ఒక ర్యాపో ఉంది కాబట్టి. షీ టేక్స్ కేర్ ఆఫ్ యూ, ఒక సిస్టర్, బేబీ సిస్టర్ లాగా కదా. ఉన్న కొంత పరిచయంలో షీ వాజ్ వెరీ వార్మ్ టువర్డ్స్, వెరీ వార్మ్ కదా. సో మరి అదే చెప్తున్నాను దట్ తను షీ వుడ్ హావ్ షేర్డ్. అంటే ఎలా ఉంటుంది? హ్యావ్ యూ ఎవర్ షేర్డ్ విత్ హర్?
అంటే ఈ విషయంలోనే నేనే అడిగానండి ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టు ఎలా హౌ డు వి డీల్ విత్ దిస్ అంటే వన్ డే అట్ ఎ టైమ్ టు వర్క్ ఆన్ ద బాడీ అయినా టు వర్క్ ఆన్ ద ఒకటే ఏమంటారంటే యూ వర్క్ ఆన్ యువర్ బాడీ ఎవ్రీబడి మస్ట్ డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ ద ప్రాసెస్ అంటారు. దట్స్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. షీ స్ట్రెసెస్ అ లాట్ ఆన్ దాట్. పర్వాలేదు ఇట్స్ ఓకే జర్నీలో అంటూనే ఉంటారు బట్ యూ హ్యావ్ టు బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అంటారు ఆవిడ అల్టిమేట్లీ. వెన్ యూ గో బ్యాక్ టు బెడ్ కదా మనం మనతో బాగుండాలి. సో అది నాకు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను ఆ పాయింట్. బట్ ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ దిస్ స్వప్న గారు, ఇప్పుడు యు హవ్ బీన్ అరౌండ్ ఫర్ 2 decades now. Yeah. Do people get intimidated in your presence? Yeah, many times. Is society ready for strong women yet? లేదు, దానికి రకరకాల నన్ను అంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంటే అఫ్ కోర్స్ పొలిటికల్ అఫిలియేషన్స్ ట్రోల్ చేసిన సందర్భాలు ఎక్కువ నావి. బట్ నాకేంటంటే నేను అసలు ఒక పాయింట్ అయ్యాక ఐ స్టాప్డ్ ఈవెన్ లుకింగ్ ఆర్ కేరింగ్. అసలు ఎప్పుడు వచ్చింది ఆ పాయింట్? ఈ 2 దశాబ్దాల్లో మోర్ లేటర్, అంటే ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎక్కువ పొలిటికల్గా లేదు. అది మన్ని డెఫినెట్గా ఏదో ఒక మాటని డౌన్ చేయడానికి అన్నవాళ్ళు. సరే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే నేను అర్థం చేసుకుంటా. లైఫ్లో కూడా ఐ మీట్ పీపుల్ ఆన్ అ కాన్స్టెంట్ బేసిస్ ఏదో ఒక మాట అనేవాళ్ళు. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ, తెలియని వాళ్ళు అంటే అట్లీస్ట్ వదిలేయచ్చు, తెలిసిన వాళ్ళు బాగా దగ్గరైన వాళ్ళు ఎందుకంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వెనకాల మన ఇంటెలిజెన్స్తో మన వివేకంతో వాళ్ళ వెనకాల ఇంటెన్షన్ చూడాలి. వాట్ ఆర్ దే ట్రైంగ్ టు సే. మన మూడ్ బాగుంటే వాళ్ళు మన పట్ల కేర్ అండ్ కన్సర్న్తో అంటున్నారు అనుకుంటాం. మనం కూడా కొంచెం లిటిల్ బిట్ డౌన్లో ఉంటే ఆ రోజు అసలు వీళ్ళు అటాక్ చేస్తున్నారు నన్ను కొంచెం న్యూనతకి ఒక సెల్ఫ్ డౌట్లో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు, వీళ్ళని లేకపోతున్నారని అనిపిస్తుంది. సో 2 కుడ్ బి అగైన్ ప్రొజెక్షన్స్. బట్ ఏంటంటే